ముందుగా ఈరోజు మన ముఖ్య అతిథులు అభినవ దానకర్ణుడు, అపర భగీరథులు, స్నేహశీలి, మృదు స్వభావి, అజాత శత్రువు, రాబోయే రోజుల్లో మనకి కాబోయే ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే శ్రీమతి మనకి రాబోయే రోజుల్లో కోవూరు నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, నా గంగపట్నం గ్రామ సోదరులకు, సోదరిమణులకు, అన్నదమ్ములకు, నా సన్నిహితులకు, స్నేహితులకు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చెరువుని దోపిడికి గురైపోతుంది సార్. మేము గంగపట్నం చెరువు మైపాల్లో కళ్యాణ్ రెడ్డి గారు మట్టి తీశారు. ఏ విధంగా తీశారంటే, ఒక ఎకరా పొలానికి 1,30,000, 1,40,000 ఎకర కట్టి రోడ్డు అంతా కూడా జెండాలు పెట్టి ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ప్రోటోకాల్ ప్రకారం తీసుకొని మట్టిని సవ్యంగా దుర్వినియోగం కాకుండా రైతు కూడా నష్టపోకుండా చేశారు. చాలా మంచి పని అదండి. స్వలాభం చూసుకోకుండా చేశారు. గంగపట్నంలో అలా జరగలేదు సార్. ఎక్కడ పడితే అక్కడ నోరు వదిలేసి నోరు లేని తెచ్చేశారు. ఈరోజు ఉన్నదే ఎకరా పొలం వాళ్ళని కబ్జా చేసి బెదిరించి మట్టి ఎత్తేశారు సార్. చెరువు జోలికి పోకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది సార్. అమ్మగారి మీద, మీ మీద, ఇద్దరి మీద. గంగపట్నం చెరువు జోలికి పోవాలంటే ఒక్కొక్కడికి మీరు గుర్తు రావాలి, జనసేన గుర్తు రావాలి, తెలుగుదేశం, బీజేపీ అందరూ గుర్తు రావాలి. తర్వాత సార్ సచివాలయం ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్. మా కమ్యూనిటీ హాల్ ఉంటే అన్ని పథకాలకి, అన్ని కార్యక్రమాలు దాంట్లో చేసుకునే వాళ్ళవి. ఆ కమ్యూనిటీ హాల్ ని మానస పుత్రిక, జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక అనేటువంటి సచివాలయాలు పూర్తి చేయకుండా కమ్యూనిటీ హాల్ ని వాడుతూ ఉన్నారు. మేము రక్తదానాలు చేసేవాళ్ళు, ఉచిత వైద్య శిబిరాలు చేసేవాళ్ళు. మాకు ఇప్పుడు అటువంటి కార్యక్రమాలు, ముస్లిం సోదరుల పెళ్లిళ్ళు కూడా దాంట్లో చేసుకునేవాళ్ళు. అది కూడా లేకుండా కమ్యూనిటీ హాల్ ని కబ్జా చేసి అక్కడెక్కడో ఊరి చివర దాన్ని సచివాలయాన్ని కడుతూ ఉన్నారు. తర్వాత సార్ పొర్లు కట్ట తెగిపోయిన తర్వాత ఆక్వా రైతులు పూర్తిగా నిండా మునిగిపోయారు. ఇక్కడ ఆక్వా ఆధారిత రైతులు ఎక్కువ, పూర్తిగా మునిగిపోయారు. అప్పుడు 90% ఉన్నది, ఇప్పుడు 10% కూడా చేయట్లేదు. కారణం ఏంటంటే, నా లాంటి వాళ్ళు కూడా ఆక్వా అయితే నా శక్తికి తగ్గట్టు 25 లక్షలు కోల్పోయిన ఆ రోజు. కానీ ఇప్పుడు బిల్లు స్టాపులు పెట్టినా సరే ట్రాన్స్ఫార్మర్ 15,000 పడుతుంది సార్. ఒక ట్రాన్స్ఫార్మర్ కి 24 hours కి 15,000 రూపాయలు పడుతుంది. మేము ఎక్కడ తిరుగుతున్నా సరే జీరో బిల్ రావాల్సింది 15,000 తిరుగుతుంది. మీరు పెద్దలు కొంచెం చొరవ చూపి మన కోవూరులో ముఖ్యంగా ఈ 5 మండలాల్లోకి, ఇందుకూరుపేట మండలం కావచ్చు, ఉడలూరు కావచ్చు, కొడవలూరు కావచ్చు, ఆక్వా ఆధారిత మండలాలు ఇవి. పెద్ద మనసు అర్థం చేసుకొని చేయాలి. తర్వాత విపిఆర్ సార్ గురించి మీకు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఊర్లో కూడా విపిఆర్ వాటర్ ప్లాంట్ కట్టుంది, కండిగలో కూడా కట్టింది. చుట్టుపక్కల మన తెగిపోయిన కేఆర్ కాలనీలో కూడా తెగిపోయి రాజు కాలనీ గందరగోళం అయిపోతే అక్కడ కూడా బస్ షెల్టర్ కట్టించారు, పైపులు నేర్పించారు. మన చుట్టుపక్కల కూడా బీపీఆర్ ఈజ్ ఎ బ్రాండ్ అంటారు. అంటే పేరు కాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పేరు కాదు, ఒక శక్తి. రాబోయే రోజుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులారా, ఎవరు కూడా దోపిడీకి గురి కావద్దు. మనకి అధికారం లేనప్పుడే ఒక ఇంట్లో 2 పెన్షన్లు కూడా ఇప్పించున్నాం. మనం ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఇప్పించున్నాం. ఒక్క టర్మ్ అధికారం ఇచ్చి చూడండి. మిమ్మల్ని గెలిపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే కష్టపడుతున్నారో, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరూ కూడా గెలిపించడానికి సాయశక్తులు కష్టపడతారు. మన వెనక పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు ఉన్నాయి. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆశీస్సులు దండిగా మెండుగా ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా దోపిడీ గురి కావద్దు. ఓటు అనే ఆయుధాన్ని రేపు మే 13వ తేదీ బాక్సులు బద్దలయ్యే విధంగా ఎటువంటి ప్రలోభానికి లొంగకుండా ప్రత్యర్థుల గుండెల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఒక్కొక్కడు పోసుకోవాలి. 13 తర్వాత సమయం తక్కువ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.